సంగారెడ్డిలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీజీబీ బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టీజీబీ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని టీజీబీ బ్యాంకు జిల్లా కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఆర్ఆర్ బీఈఏ ట్రెజరర్ డి సామిల్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ రామకృష్ణ, టీజీబీ ఈయు రవికుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు పెన్షనర్ నాయకుడు పద్మనాభం, యూనియన్ మెంబర్లు హరీష్, ప్రవీణ్, డి నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. Private service we oppose. Withdrawal of FPO service we demand. Regulation of daily wage workers we demand. Implement of sole OPS we demand. आवाज दो, आवाज दो. We vote, we vote, we vote. Our path. ఇప్పుడు మన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన జనరల్ స్ట్రైక్ కాల్ సందర్భంగా ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మా దేశంలో ఉన్న అన్ని గ్రామీణ బ్యాంకులు సిబ్బంది ఈరోజు ఈ జనరల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ జరుగుతున్నది. ఇంతకుముందే మన సిటియు అంటే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక 17 డిమాండ్స్ తోటి, అంటే కార్మిక వ్యతిరేకంగా జరుగుతున్న 17 డిమాండ్స్ తోటి మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా బ్యాంక్ ఉద్యోగులుగా, గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులుగా, కార్మికులుగా మరి మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి దానికి తోడు గ్రామీణ బ్యాంకులో పై కూడా జరుగుతున్న వ్యతిరేక చట్టాలు మేము దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈరోజు గ్రామీణ బ్యాంకులకు వచ్చిన ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటిదంటే గవర్నమెంట్ ఐపీఓస్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ కింద మరి షేర్స్ తీసుకోవాలనేది ఒక ఆలోచన. అయితే దాంట్లో మేము అనుకునేది ఏంటంటే ఐపీఓ వల్ల అది నథింగ్ బట్ ప్రైవేటైజేషను దిశగా మరి గవర్నమెంట్ వెళ్తున్నదన్న ఉద్దేశంతో మరి గత 10 సంవత్సరాల నుంచి ఐపీఓస్ 10 సంవత్సరాల క్రితమే మరి గవర్నమెంట్ ప్రతిపాదించినప్పటికీ కూడా మరి ఇన్ని రోజులుగా మేము పోరాడి మరి దాన్ని ఆపగలిగినాము. మరి రీసెంట్గా కంపల్సరీగా మీరు ఐపీఓస్కి వెళ్ళాలి అన్న ఒక గ్రామీణ బ్యాంక్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము వ్యతిరేకించి గ్రామీణ బ్యాంకులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో గ్రామీణ బ్యాంకులు దేశంలో ఎట్లా మొదలైనవి అంటే ఓన్లీ గ్రామీణాభివృద్ధి కోసమే మరి ఏర్పాటు చేయబడ్డాయి. సన్నకారు, చిన్నకారు రైతులకు, మహిళలకు, మరి చిన్న వ్యాపారస్తులకు హెల్ప్ చేయడం కోసమనే గ్రామీణ బ్యాంక్స్ ఉద్దేశము. మరి దానికి విరుద్ధంగా ఈరోజు గవర్నమెంట్ ఐపీఓస్ అనే దాంట్లో ప్రైవేటైజేషన్కి వైపు మొగ్గు చూపుతూ మరి గ్రామీణ బ్యాంకులని ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పే మరి కార్యక్రమం చేపడుతున్నదన్న ఒక ఉద్దేశంతో మరి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మరి ఈరోజు ఈ గ్రామీణ బ్యాంకుల తరఫున ఆల్ ఇండియా మొత్తం కంట్రీలో దేశవ్యాప్తంగా ఇంచుమించు 1,00,000 మంది సిబ్బంది మరి ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. మరి అదే రకంగా మేము 1 స్టేట్ 1 RRB, ఒక రాష్ట్రానికి ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండాలనే ఒక మా నినాదంతో మరి ఈరోజు అది సాధించుకున్నాము. మరి ఫర్దర్గా NRBI, నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NRBIని అనేది మా ఒక ARRBI డిమాండ్. మరి అది కూడా తొందరలోనే మేము సాధించుకుంటామనే నమ్మకం ఉంది. మా యూనియన్స్ ఆ దిశగా పోరాడుతున్నాయి. మా ఒకటే ఉద్దేశం ఈరోజు జరుగుతున్న ఈ సమ్మె ఏదైతే మా జీతాల కోసం కానీ, మా స్టాఫ్ జీతాలు పెరగడానికి కోసం కానీ, మా స్టాఫ్ వెల్ఫేర్కి సంబంధించిన ఏది లేకుండా మరి గ్రామీణ బ్యాంకులను కాపాడుకోవాలి. గ్రామీణ బ్యాంకులు ఇంతకుముందు ఎలాగైతే సర్వీస్ చేస్తున్నాయో, ఈరోజు ఎలాగైతే సర్వీస్ చేస్తున్నాయో, ఫ్యూచర్లో కూడా అదే సర్వీసు మేము గ్రామీణాభివృద్ధిలో మేము పాల్గొనాలని మేము ఈ సందర్భంగా గ్రామీణ బ్యాంకులను కాపాడు కోసం మెయిన్
ఆ ఉద్దేశంతో ఇది ఉంది. ప్లస్ ఇంకోటి ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది ఉద్యోగులు పార్ట్ టైం కాంట్రాక్ట్ లేబర్స్గా మా దగ్గర పనిచేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఈ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మొత్తం పర్మనెంట్ చేయాలన్న ఒక డిమాండ్ తోటి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. నా పేరు రామకృష్ణ, ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంగారెడ్డి రీజనల్ సెక్రటరీ నేను. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో మాతో పాటు అన్ని కమర్షియల్ బ్యాంకులకు సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇది మా ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసము లేకపోతే మాకు వచ్చే అలవెన్స్ జరగడం కోసం మేము చేసే సమ్మె కాదు. గ్రామీణ బ్యాంకులను ప్రైవేటైజ్ చేయకూడదు, లేదా పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ప్రైవేటైజ్ చేయకూడదు. ప్రైవేటైజ్ చేయడం వలన, లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేయడం వలన బ్యాంకుల్లో కానీ లేదా ఎనీ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్లో కానీ ఎంప్లాయీస్కి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఎటువంటి వాళ్ళకు వచ్చే అలవెన్స్లు కానీ అవన్నీ ఏమీ రాకుండా పోతున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళటం వల్ల అది వ్యాపార దృష్టితో చూస్తారే తప్ప సర్వీస్ దృష్టితో చూడరు. పబ్లిక్ సెక్టార్స్కి సంబంధించినవన్నీ పబ్లిక్ సర్వీస్ చేయడం కోసమే తప్ప వ్యాపారం కోసం కాదనే విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం ఈ సమ్మె జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అన్ని రకాల ట్రేడ్ యూనియన్స్, బ్యాంకింగ్ యూనియన్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీంట్లో. ఈ సమ్మెని ఎంత సక్సెస్ఫుల్గా చేయడానికి మా సభ్యులు ఇచ్చే సహకారం ఎప్పటికీ మరలేదు. సో ఈ సమ్మె ప్రతిఫలం గవర్నమెంట్ ద్వారా ప్రైవేటైజేషన్ అనే మాటను తీసేయడం కోసం మేము చేస్తున్నాము. ఈ విషయం గవర్నమెంట్ తెలుసుకుని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.